హాయ్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు నెమల గుడ్లు అయితే దొరికాయి అనమాట. చూశారు కదా, నా దగ్గర ఇప్పుడు ఉన్న గుడ్లు వచ్చేసి 10 గుడ్లు అండి. ఇవి నెమల గుడ్లో లేక నార్మల్ గుడ్లో ఏంటో నాకైతే తెలీదు. ఇదివరకు ఎప్పుడు నెమల గుడ్లను చూసిందే లేదనమాట. మీకు కనుక తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, ఇది ఏ గుడ్ అనేది. ఇదివరకు ఏంటంటే నెమలి పిల్లలు అని చెప్పేసి నాకు నాటుకోడి పిల్లలు అయితే అమ్మేశారు. నేను కూడా నెమలి పిల్లలు ఏమో ఇలానే ఉంటాయేమనేసి తీసుకున్నాను అనమాట. ఆ విధంగా అప్పుడు మోసపోయాము. ఇంకా గుడ్ల విషయంలో కూడా లాస్ట్ టైం కూడా మోసపోయాము. నాటుకోడి గుడ్లు ఇచ్చేసి నెమల గుడ్లు అని చెప్పారనమాట. నెమల గుడ్లు కూడా ఇదివరకు ఎప్పుడు చూసింది లేదు కదా, అందుకని తెలిసిన వాళ్ళు కదా అనేసి వాళ్ళు చెప్పిన మాటలు అయితే నమ్మేశాను. చాలామంది ఏంటంటే ఆ వీడియోస్కి నెమల గుడ్లు అయితే వైట్గా ఉంటాయని చెప్పారు. ఇలాగా కోడిగుడ్లాగా అయితే ఉండవు, వైట్గా బాతుగుడ్డు టైప్ అయితే వస్తాయి అని చెప్పారనమాట. ఇవి ఈ సేమ్ మరి నెమల గుడ్లలాగే అనిపిస్తాయి చూడడానికంటే. మీరు చెప్పిన ఏమంటారు పోలికలను బట్టి చూస్తుంటే అవి ఇవి ఒకేలా ఉన్నాయి. అందుకని వాళ్ళు ఫ్రీగానే ఇచ్చారు, అమౌంట్ అయితే ఏమీ తీసుకోలేదు. పిల్లలు చేశాక చూద్దాము అన్నారు. సరే ఇదేదో బాగుందని చెప్పేసి నేనైతే ముందుగా గుడ్లను అయితే తీసుకున్నాను. గుడ్లు అయితే తీసుకొను, కానీ ఇవి అతికించడానికి పెట్ట అయితే కరెక్ట్ టయానికి లేదనమాట. అవి ఇంకా పెట్టలైతే అన్ని పెట్టలు కూడా గుడ్లు అయితే పెడతాయి. ఇప్పుడు పొదిగించడానికి ప్రస్తుతానికి ఏమీ లేదు, కానీ నో ప్రాబ్లం, ఇంక్యుబేటర్ ఉంది కదా అందులో అయితే పెట్టేస్తారనమాట. ఈ నెమల గుడ్లు ఎన్ని రోజులు చేస్తాయని కూడా అడిగాను. అడిగితే బాతుగుడ్లలాగే 4 వారాలు పడతాయి అని చెప్పారనమాట. సరేలే ఇంక్యుబేటర్లు పెడదాము అనుకుంటాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే కోడి కటికిస్తే బాగున్ను అన్నారు. అంటే వాళ్ళకి ఇంక్యుబేటర్ గురించి ఏమీ ఐడియా లేదు, తెలీదు, అందుకు అలా అన్నారనమాట. ఇంక్యుబేటర్లో కూడా పెట్టిన గుడ్లన్నీ పిల్లలు అయితే బాగానే చేస్తాయి. అంటే ఫ్రెష్ అయితేనే బాగానే చేస్తాయి. కోడి కూడా అంతేలేండి, మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు పెడితే అప్పుడు పొట్టు కట్టేస్తామంటే అవి పిల్లలు చేయవు కదా. అదేవిధంగా ఇంక్యుబేటర్ కూడా ఫ్రెష్ గుడ్లు అయితే మనం పెట్టిన ఎన్ని గుడ్లు అయితే పెడతామో అన్ని గుడ్లు కూడా పిల్లలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ గుడ్లు అయితే చూడాలి. నాకు ఈ గుడ్లు వచ్చేసి నేను నైట్ తెచ్చిచ్చారనమాట. మరి ఇవి ఫ్రెష్వే అని చెప్పారు. మరి వాళ్ళ దగ్గర ఎన్ని రోజులు ఉన్నాయో ఏంటనేది మనకి కరెక్ట్గా అయితే తెలీదు. వాళ్ళు చెప్పిన మాటలు వినేసి నమ్మేసి తీసుకోను అనమాట. అంటే ఫ్రీగా వచ్చాయి కదా, పిల్లలు చేశాక అమౌంట్ సంగతి చూద్దాము అన్నారు. లేదు అంటే ఈ నెమల పిల్లల్ని సగం సగం చేసుకుందాము అన్నారు. సరేలే అనేసి కొట్టేశాను. ఎలాగో ఇంక్యుబేటర్ ఉంది కదా, అందులో పిల్లలు చేయించవచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ.